బీసీ ఆకలితో బీసీలకు రిజర్వేషన్ ఏదైతే 42% కావాలని ఒక ఆకలితో అందరి కడుపు మంటతో పెట్టుకున్న దీక్షనే ఈరోజు బీసీల సత్యాగ్రహ దీక్ష. మరి ఈ దీక్షకి అక్కడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ బీజేపీలు వాళ్ళు ఇచ్చిన మాటని తుంగలో దొక్కారు, అధికారం చేపట్టారు, పదవులు అనుభవించారు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ కూడా పదవులు అనుభవిస్తూనే ఉంది. మరి ఇట్లనే చూసుకుంటూ పోదామా? పెద్దలు ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. మనం కూడా ఇదే విషయం ఇట్లనే మీటింగ్లు పెట్టుకొని సైలెంట్ గా కూర్చుంటే కాదనేది నా ఒక అభిప్రాయం. ఏదైతే తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయిందో అలాంటి ఉద్యమం బీసీల రిజర్వేషన్ గురించి మరొక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం వచ్చిందని నేను భావిస్తున్నా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఇస్తా అని తుంగలో తొక్కి 1200 మంది బలిదానం తీసుకున్నాక తెలంగాణ ఇచ్చిన విషయం మనందరికి తెలిసిందే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 42% ఏదైతే రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో మీ బీసీలకు నేను రిజర్వేషన్ ఇస్తా, స్థానిక ఎలక్షన్లలో ఇస్తా అన్న మాటని తుంగలోకి దొక్కిండు రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ. అంటే మీకు మా తెలంగాణ ప్రజలని బలిదానాలు తీసుకొని ప్రాణ త్యాగాలు చేసినాకనే మీరు ఇద్దామనుకుంటురా? తెలంగాణ ఎట్లయితే బలిదానాలు తీసుకొని ఇచ్చినదో కాంగ్రెస్, ఈ బలిదానాలు తీసుకున్నాక 42% అమెండ్మెంట్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటుండా, రాహుల్ గాంధీ అనుకుంటుండా? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే తెలంగాణ ఉద్యమం ప్రజలలోకి వెళ్ళిపోయిందో బీసీల రిజర్వేషన్ గురించి కూడా మనం ఒక ఉద్యమం తీసుకోవాలి. సీనన్న మీరెట్లయితే ఉద్యమం ముందుండి నడిపించారో బీసీల రిజర్వేషన్ గురించి, స్థానికులకు 42% రిజర్వేషన్ గురించి మరొక ఉద్యమం కూడా మనం తెలంగాణ నుంచే మొదలు పెట్టాలి. దానికి మీరు ముందుండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఆరంభమే, అంతం కాదని చెప్పి మరొకసారి చెప్తున్నా. జై బీసీ.